హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సాటిస్ బ్లాగ్. మనందరి డైలీ డైట్లో ఎగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. మనకి మంచి ప్రోటీన్స్ ఎగ్స్ ద్వారా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ డైలీ ఇన్ని అమౌంట్ ఆఫ్ ఎగ్స్ అని చెప్పి తీసుకుంటున్నారు. అండ్ డాక్టర్స్ కూడా చాలా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు డైలీ 2 to 3 బాయిల్డ్ ఎగ్స్ తినమని. సో చాలా మంది ఎగ్స్ అనేది మనము ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ రూపంలో కానీ ఆమ్లెట్స్ ద్వారా కానీ మనం ఎగ్ని లోపలికి పంపిస్తున్నాం. జనరల్గా ఆమ్లెట్స్ చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు, ఎందుకంటే అది ఈజీగా అయిపోతుంది కాబట్టి. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఈ ఆమ్లెట్స్ మరింత హెల్దీగా మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అండ్ ఇట్స్ మోర్ హెల్దీ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఆన్ యువర్ హెల్త్. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హెల్దీ ఆమ్లెట్ అని చెప్పాను కదా, అదేంటంటే జనరల్గా మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినడానికి అంత ఇష్టపడము కదా. కిడ్స్ అనే కాదు, పెద్దవాళ్ళు కూడా సపరేట్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అని కర్రీ చేసుకొని తినాలి అంటే అంత ఎక్కువగా ఇష్టపడరు. సో మెయిన్గా వాళ్ళ కోసం మనం ఈ ఆమ్లెట్స్లో జస్ట్ ఆ లీఫీ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవడమే. ఈ రోజు నేను మీకు ఓన్లీ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్ చూపించబోతున్నాను. అండ్ మీ ఇష్టం, మీరు మీ టేస్ట్కి తగ్గినట్టు ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే నేను ఇది పాలకూర, అండ్ ఇది మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది నేను కొంచెం అమౌంట్ ఆఫ్ పాలకూర తీసుకొని అది మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బీట్రూట్ కూడా అంతే, సేమ్ సమ్ క్వాంటిటీ ఆఫ్ బీట్రూట్ తీసుకొని అది మిక్సీకి వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి రాగి పిండి ఉంటుంది కదా, మనం స్ప్రౌట్స్ అంటాము. అండ్ ఇది వచ్చేసి ఈ పిండి ఏంటంటే మనం స్ప్రౌట్స్ ఉంటాయి కదా, స్ప్రౌట్స్ని మనం మిక్సీకి వేసుకొని అండ్ ఇందులో కొంచెం అమౌంట్ ఆఫ్ బాదం పప్పులు తీసుకొని ఆ స్ప్రౌట్స్ అండ్ బాదం 2 మిక్సీకి వేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇది కూడా చాలా హెల్దీ. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ తీసుకున్నాను. అండ్ కారం మీ ఇష్టం, మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం ఆప్షనల్, అది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేను మాత్రం ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తున్నాను. అండ్ ఆయిల్ బదులు నేను గీ తీసుకుంటున్నాను. గీ ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫ్యాట్, సో నేను గీ వాడతాను ఆమ్లెట్స్లో కూడా. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ తీసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం పాలకూర ఆమ్లెట్ వేసేసుకుందాము. ఒక ఎగ్ తీసుకోండి, బీట్ ఇట్. ఎగ్ తీసుకున్నాను అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు పాలకూర ఆమ్లెట్ చేస్తున్నాను కాబట్టి పాలకూర తీసుకుంటున్నాను, ఇది కూడా అంతే. అండ్ ఈ క్వాంటిటీ మన ఇష్టం, మోస్ట్లీ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది. అండ్ ఇందులో కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్. సో దీన్ని బీట్ చేద్దాం. అండ్ బాగా మనం బీట్ చేసుకున్నాం కదా. అండ్ బీట్ చేయడానికి మోస్ట్లీ ఫోర్క్ యూస్ చేస్తే చాలా బెటర్, ఎందుకంటే ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ బాగా స్టిర్ అవుతుంది. సో నేను ఫోర్క్ యూస్ చేస్తాను నార్మల్ స్పూన్ కంటే. అండ్ ప్యాన్ హీట్ అయిపోయింది, సో వేసుకున్నాను. అండ్ ఇది మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అండ్ నేను చిన్న సైజులోనే చేస్తున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇది చేసేటప్పుడు మాత్రం చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, అప్పుడే మనకి బాగా కుక్ అవుతుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. హై ఫ్లేమ్లో మాత్రం కుక్ చేసుకోకండి. సో ఇది కొంచెం కాలిపోయిన తర్వాత ఇందులో గీ వేసుకోండి ఆయిల్ బదులు. అండ్ మీరు చిన్నపిల్లలకి చేస్తుంటే ఒక 2 to 3 స్పూన్స్ వేయండి, ఎందుకంటే ఇది గుడ్ ఫ్యాట్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ పెద్దవాళ్ళు అయితే 1 to 1.5 స్పూన్ వేసుకోవచ్చు. ఆయిల్ కంటే గీ చాలా బెటర్. కొంచెం టైం పట్టినా సరే మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోండి. గీ స్మెల్ ఎంత బాగా వస్తుందో. అండ్ వన్ మోర్ థింగ్, మనము ఈ ఆమ్లెట్
చేసినప్పుడు మనకు రెగ్యులర్ ఆమ్లెట్ లాగా చాలా థిన్గా అయితే ఇది రాదు. అది డెఫినెట్గా చెప్తున్నాను, ఎందుకంటే మనం ఇందులో ఆ పౌడర్ అండ్ ఇది అంతా మిక్స్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఒక దోశ టైప్లో వస్తుంది, కొంచెం థిక్గా వస్తుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దీన్ని తిప్పేసుకుందాం. చూడండి, మనం బాగా స్టిచ్ చేసుకున్నందుకు ఆమ్లెట్ ఎలా పొంగుతుందో. సో తిప్పుకుందాము. చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఒక 1 minute లేట్ అయినా సరే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవడం బెటర్. ఇదనే కాదు, ఏ వంట అయినా సరే మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే చాలా టేస్టీగా వస్తుందంట, మా మమ్మీ ఎప్పుడు చెప్తుంది. సో మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అండ్ ఇది అయిపోయింది, సో దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. సో చూసారు కదా, పాలకూర ఆమ్లెట్ రెడీ అయిపోయింది. అండ్ దీన్ని ఇలాగే పెట్టేద్దాము. అండ్ నెక్స్ట్ మనం బీట్రూట్ ఆమ్లెట్ చేసేద్దాం. సో సేమ్ ప్రాసెస్, ఫస్ట్ ఎగ్ని బీట్ చేసుకోండి. అండ్ నేను ఇదే బౌల్లోనే యూజ్ చేస్తున్నాను. లేదు మీకు మిక్స్ కాకూడదు అని అనుకుంటే మీరు వేరే బౌల్ తీసుకోవచ్చు. ఎగ్స్ వేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ బీట్రూట్, అండ్ పౌడర్. ఇది చెప్పాను కదా, స్ప్రౌట్స్ అండ్ బాదం, అంతే ఆ పౌడర్ ఇది. అండ్ సమ్ పెప్పర్ with some salt, and we'll repeat the same process. Stir it. యాక్చువల్గా ఇది పౌడర్ కాబట్టి కొంచెం లంప్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి, ఐ మీన్ బాల్స్ టైప్లో ఫామ్ అవుతాయి. సో చాలా బాగా, అంటే ఎక్కువసేపు స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటే అవి కరిగిపోతాయి. సో మేక్ ఇట్ ష్యూర్ మీరు బాగా బీట్ చేస్తున్నారు ఎగ్ని. చూడండి, బీట్ చేసేసుకున్నాము. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బీట్రూట్. అండ్ దీన్ని ప్యాన్ మీద వేసేసుకున్నాం. అండ్ యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, దీన్ని మాత్రం మన ఇష్టం వచ్చిన సైజ్ వరకు స్ప్రెడ్ చేసుకోవచ్చు. అండ్ నేను మాత్రం దీన్ని మరీ చెప్తున్నాను, మీడియం ఫ్లేమ్లో పెట్టే దీన్ని కుక్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ మా మమ్మీ ఇది నాకు టేస్ట్ చేయన్నప్పుడు నిజంగా ఐ వాజ్ లైక్ ఒక 1 week సతాయించాను మా మమ్మీని, నాకు వద్దు నేను నార్మల్ ఆమ్లెటే తింటానని. బట్ ఒకసారి మా మమ్మీ ఇంకా బలవంతంగా ఇంకా 1 week టార్చర్ చేస్తే తిన్నాను. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను, తినిన తర్వాత నేను రెగ్రెట్గా ఫీల్ అయ్యాను, నేను ఎందుకు మిస్ అయ్యానా అని. కంపల్సరీ మీకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఈ రెసిపీస్ ఇవన్నీ చూసినప్పుడు మనకి ఆబ్వియస్గా అబ్బా వద్దు అని అనిపిస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ అప్పటి నుంచి నేను ఈ ఆమ్లెట్సే తిన్నాను, రెగ్యులర్ ఆమ్లెట్స్ తినడమే మానేశాను. సో ఇట్స్ హెల్దీ అండ్ మోర్ టేస్టీ. అండ్ గీ వేసుకుందాం ఇప్పుడు. అండ్ గీ నేనైతే ఎక్కువే తింటా కాబట్టి నేను ఎక్కువనే వేసుకున్నాను. కింద హీట్ అయిపోయింది, సో దీన్ని తీసుకుందాం. అండ్ చూసారా ఆమ్లెట్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో.
చూడ్డానికి బాగుంది, తిన్నా ఇంకా బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండ్ రెడీ అయిపోయింది. సో వి విల్ సర్వ్ ఇట్. చూసారుగా, పాలకూర ఆమ్లెట్ అండ్ బీట్రూట్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. అండ్ మళ్ళీ చెప్తాను, ఈ రెసిపీని మాత్రం లైట్ తీసుకోకండి. డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి అండ్ బలవంతంగా అయినా ఒక్కసారి తిని చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆమ్లెట్స్ ఇలాగే వేసుకోవడం మీకు అలవాటు అయిపోతుంది. అండ్ దీనివల్ల మనకి నార్మల్ ఎగ్స్ బీట్ చేసుకొని మనం వేసుకునే ఆమ్లెట్ కంటే ఇలా మనకి ఇష్టం వచ్చిన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ నార్మల్ వెజిటబుల్స్ కానీ ఇలా వేసుకొని ఆమ్లెట్ తినడం వల్ల ఇంకా మంచి ప్రోటీన్స్ మన బాడీలోకి వెళ్తాయి. అండ్ బేబీస్కి 2-3 years బేబీస్కి కానీ చిన్న పిల్లలకు కానీ ఇలా వేయడం వాళ్ళకి చాలా మంచిది హెల్త్కి. సో కంపల్సరీ ట్రై చేయండి. నాట్ ఓన్లీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. అండ్ ఇందులో వేసుకునేవి మీ ఆప్షనల్, బీట్రూట్స్ కానీ వేసుకోవచ్చు, క్యారెట్ కానీ వేసుకోవచ్చు, కుకుంబర్ ఏదైనా సరే పేస్ట్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన స్ప్రౌట్స్ పౌడర్ అండ్ విత్ బాదం ఆ పౌడర్ మిక్స్ చేసుకొని ఇది వేసుకుంటే హెల్దీ రెసిపీ మీరు తిన్న. ఓకే వ్యూవర్స్, ఈ రెసిపీ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే అండ్ హెల్దీ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ సాటీ సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.